వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి ఏ రోజు రిలీజ్ చేశారంటే 6/10 నెల 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7/10 నెల 2025, క్లోజింగ్ డేట్ వచ్చేసి 5/11/2025. టోటల్ 3 టైప్స్ ఆఫ్ పోస్టులకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్, సీనియర్ అకౌంటెంట్. ఇందులో 10+2 ఇంటర్మీడియట్ ఎవరైనా సరే లోయర్ డివిజన్ క్లర్క్స్కి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సూపర్వైజర్స్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అకౌంట్స్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్కి ఏజ్ విషయం చూసుకున్నట్లయితే 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. సీనియర్ హైడ్రోగ్రాఫిక్ సూపర్వైజర్కి వచ్చేసి 30 సంవత్సరాలు దాటి ఉండకూడదని ఇచ్చారు. సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి 30 సంవత్సరాలు దాటి ఉండకూడదని ఇచ్చారు. ఈ పే స్కేల్ విషయం చూసుకున్నట్లయితే 10+2 చదివిన వాళ్ళకి ఎవరికైనా లెవెల్ 2 ప్రకారము, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ చదివిన వాళ్ళకి జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులకేమో లెవెల్ 6 ప్రకారం, సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి లెవెల్ 10 ప్రకారం శాలరీ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు టోటల్ వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూసీ, ఎస్సీకి, పీడబ్ల్యూఆర్ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. లోయర్ డివిజన్ క్లర్క్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th ఇచ్చారు. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words ఇవ్వాలి. హిందీకి వచ్చేసి 30 words per minute ఇచ్చారు. జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సూపర్వైజర్కి వచ్చేసి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, 3 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్స్కి అకౌంటెంట్స్లో 2 to 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇది కూడా ఒకసారి చూద్దాం. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ అభ్యర్థులు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇది కూడా ఒకసారి చూద్దాం. 500 అనేది అప్లికేషన్ ఫీజు జరిగింది. అది ఎవరెవరికంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు 500 అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఐడబ్ల్యూఏ హోమ్ పేజీకి వెళ్ళి రిక్రూట్మెంట్ అనే పేజీని ఓపెన్ చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకుంటే వాళ్ళ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చేవడం జరిగింది ఇక్కడ, ఇది ఒకసారి చూడండి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఈ పోస్టులకు వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సూపర్వైజర్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటే ఉంటుంది. సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ జరిగింది. మీ దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ సంబంధించి ఇతర వివరాలు అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అనేది ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది జనరల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు మాత్రమే ఈ వీడియో.